దానికి సంబంధించి ఈ రోడ్లు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, టెండర్లు యాక్చువల్గా దాదాపు 22,000 కోట్లకి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. మళ్ళీ రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంది. ఆ అథారిటీలో మరొక సుమారుగా 20,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లకు అప్రూవ్ తీసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని టెండర్లు యాక్చువల్గా పిలవటం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంత అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు, ఇందులో ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా, ఈస్ట్ టు వెస్ట్ మనకు 16 ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా తీసుకుంటే రోడ్లు ఒక 16 రోడ్లు ఉంటాయి. నార్త్ టు సౌత్ వచ్చి 18 రోడ్లు ఉంటాయి. ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి. ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అయినప్పుడు ఏదైనా ఒక క్యాపిటల్ సిటీ నిర్మించేటప్పుడు ఒక 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని చేస్తారు. 30 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వచ్చే జనాభా ప్రకారం ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి. E1, E2, E3, E4 అట్లా E16 ఉన్నాయి. మొత్తం E16 దాకా రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లన్నింటినీ నేషనల్ హైవే కలపాలి. అన్నీ కాకపోయినా వీటిలో 4-5 రోడ్లు కలపాలి. దానికి యాక్చువల్గా ఈ యొక్క E11, E13, E15 మొదటి దశలో E11, E13, E15 నేషనల్ హైవే కలిపేటట్టుగా చేయాలని యాక్చువల్గా లీ కన్సల్టెంట్కి ఇచ్చాము. వాళ్ళు యాక్చువల్గా దాని మీద ఆల్మోస్ట్ స్టడీ 90% అయిపోయింది. మరొక 10% ఉంది. దాన్ని కూడా బహుశా ఇంకొక 10 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోడ్లన్నీ ఎక్కువగా ఫారెస్ట్ ల్యాండ్లో పోతున్నాయి. ఫారెస్ట్ ల్యాండ్లో ఆ ఫారెస్ట్ ల్యాండ్ కూడా E11 తీసుకుంటే అక్కడ ఒక 39 ఎకరాలు ఉంది. E11 వచ్చి 39 ఎకరాలు, E13లో 21 ఎకరాలు, E15లో ఫారెస్ట్ ల్యాండ్ లేదు. అయితే ఆ ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవడానికి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ ఆ ప్రాసెస్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. బహుశా రేపు బుధవారం చెన్నైకి పంపిస్తారు. చెన్నైలో యాక్చువల్గా దాన్ని అప్రూవ్ చేయించుకుంటే అది కూడా క్లియర్ అవుతుంది. అది కాకుండా కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ప్రైవేట్ ల్యాండ్స్ సంబంధించి కూడా యాక్చువల్గా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. వాటిని కూడా పరిశీలి చేయమని. ఇవి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ రోడ్లలో పోవటం వల్ల తక్కువ ఇళ్ళు డ్యామేజ్ అవుతాయి. అంటే వీలైనంత వరకు తక్కువ హౌసెస్ డ్యామేజ్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా ఆ లీ కన్సల్టెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేవలం మనకు E13 తీసుకుంటే ఒక 23 హౌసెస్, అందులో కూడా గవర్నమెంట్ స్థలాలు ఆక్యుపై చేసుకొని కట్టుకునే వాళ్ళు ఉన్నారు చిన్న చిన్నవి. అదేవిధంగా E11లో కూడా ఒక 85 హౌస్ ఉన్నాయి. అవి కూడా చిన్న హౌస్. అందులో ఎక్కువ భాగం గవర్నమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకునేవి. అదేవిధంగా E15లో ఒక 65 ఉన్నాయి. ఈ 65 కూడా కచ్చా ఉన్నాయి. తర్వాత చిన్న రేకులు వేసుకునే ఉన్నాయి అటు. కాబట్టి తక్కువ హౌసెస్ డ్యామేజ్ అయ్యేటట్టుగా చూడమంటే వాళ్ళు యాక్చువల్గా ఆల్మోస్ట్ డిజైన్ చేశారు. 10 రోజుల్లో పూర్తవుతుంది. ఈ E11 వచ్చి 4.63 కిలోమీటర్లు. E11 రోడ్డు అమరావతి క్యాపిటల్ సిటీలో ఉన్న E11 రోడ్డు 4.63 కిలోమీటర్లు అయితే అది ఎయిమ్స్ సర్వీస్ రోడ్ దగ్గర కలుస్తుంది. పోయి ఎయిమ్స్ సర్వీస్ రోడ్ అంటే R&B రోడ్లో కలుస్తుంది. ఎయిమ్స్ యొక్క R&B రోడ్లో అంటే వాళ్ళ ఇంటర్నల్ రోడ్డు కాదు. మళ్ళీ ఒక అలిగేషన్ చేస్తారు. వాళ్ళ ఇంటర్నల్ రోడ్డు కాదు, అది ఫారెస్ట్ ల్యాండ్ మీద పోయి ఈ యొక్క ఎయిమ్స్ పక్కన సర్వీస్ రోడ్ కలుస్తుంది. అదేవిధంగా E13 తీసుకుంటే అది DGP ఆఫీస్ పక్కన కలుస్తుంది.